ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, హిందూ ఆధ్యాత్మిక భగవద్బంధులకి అందరికీ కూడా ముందస్తుగా ఆదివారం అమావాస్య మరియు మాఘమాస ప్రారంభకాల సమయంలో విశేషమైనటువంటి మహాసరస్వతి అమ్మవారి యొక్క జయంతి ఆశీస్సులు, రథసప్తమి, విశేషంగా భీష్మాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన సకల గ్రహదోషాలు తొలగిపోయి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే మొదటి అమావాస్య ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి ఐశ్వర్యాన్ని పొందడం వలన సకలమైనటువంటి గ్రహదోషాలు, వాస్తు, నరదృష్టి, సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహదోషాలను తొలగించుకొని ఐశ్వర్యం పొందాలో తెలుసుకుందాం. 16/1/2026 నుండి 31/1/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి కుజ శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శనైశ్వర స్వామి వారి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం అమావాస్య సందర్భంగా గ్రహదోషాన్ని ఎలా తొలగించుకొని అదృష్టానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి, సంతాన స్థానంలో బుధుడు, వివాహమైనటువంటి దంపతులకు పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువు, అభివృద్ధి యోగదాయకం. ఆదివారం అమావాస్య మరియు ఆ తదనంతరం వచ్చిన 19-20వ తారీఖున ఆత్మకారకుడు రవి, మనఃకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు రుణరోగ శత్రుస్థానంలో సంచారం చేయడం వలన అనేక రకాలుగా ఇబ్బంది కలగబోతుంది. ఇలాంటి కాల సమయంలో మానవ ప్రయత్నంగా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, దేవతారాధన, కులదేవతల దర్శనం, గృహంలో తప్పగా ఒక గుమ్మడికాయను పూజ చేసి ఇంటి సింహద్వారాన్ని కట్టుకోవడం, నారికేల దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం, గుమ్మడికాయను పగలగొట్టి ఇంట్లో కాళభైరవ స్వామి యొక్క స్మరణ అవసరం. కనుక తదనంతరము కుక్కకు మంచి రొట్టెలను ఆహారంగా ఏర్పాటు చేయడం, గోధుమ రొట్టెలను కానీ లేకుంటే చపాతీలు కానీ ఏర్పాటు చేయడము, కాకి దేవతకు పాలు, వీలైతే శక్తితో మద్యాన్ని తీర్థంగా పోయగలిగినట్లయితే సకల దుష్ట గ్రహాలు కూడా పారిపోతాయని చెప్పి గమనించాలి. అలాగే అష్టమంలో శని సంచార స్థితి ఉంది కనుక ఈ అమావాస్య, ఈ పంచగ్రహ కూటమి కాల సమయంలో దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు కోపానికి దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి. ఏదైనా పనులు చేయాల్సి వస్తే ఈ 4 రోజుల పైన పనిని వాయిదా వేసుకోవడంగా ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగా సినిమా రంగాల్లో ఉండబడిన వారు, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ట్రాన్స్ఫర్సు, సేవారంగ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలుగా ఉండబడిన వారు ఎంతో ఓర్పు నేర్పు అవసరం. లేకపోతే భారీ ఆవేశానికి వెళ్ళారా, అనర్థంగా ఉన్నారా, భారీ మూల్యం చెల్లించక తప్పదు. పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, మానసికమైన వేదనలు, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఓపికగా, పట్టుదలగా, లక్ష్య సాధనగా మీరు ప్రయాణం చేయగలగాలి.
ఉండబడిన వాటితో సర్దుకపోండి, లేనటువంటి వాటి గురించి పెద్దగా ఆలోచించవద్దు. కనుక మౌనం, సూర్యారాధన, సరస్వతి మాత దర్శనం, కాలభైరుడి యొక్క అష్టకం, వీటన్నిటి వలన మనశ్శాంతి, ఆయువృద్ధి, జ్ఞానవృద్ధి కలిగి ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు అని చెప్పి గమనించి తీరాలి.